రష్యా దగ్గర మొన్న రష్యా వాళ్ళకి సంబంధించిన రష్యా ఫ్లాగ్తో వెళ్తున్న ఆయిల్ షిప్ని సీజ్ చేసి అమెరికా ఇది ప్రత్యేకించి బ్రిటన్ సహకారంతో మెరైన్ దళాలను దించి మరి స్వాధీనం చేసుకోవడం, ఆ రోజున రష్యా ఖండించడం, ఆ తర్వాత రష్యా ఎందుకు ఎదురుదాడి చేయట్లేదు, కేవలం ప్రకటనలకు పరిమితం అవుతుందంటే అది రష్యా జెండా పట్టుకున్నటువంటి వెనిజులా వాళ్ళ నౌక తప్పించి, వెనిజులా తనకు సంబంధించిన అయ్యో తరలించడానికి రష్యాది వాడుకుంటున్నది తప్పించి అది రష్యాది కాదు. ఆ సంగతి తెలుసు కాబట్టి రష్యా కాస్త హడావిడి చేసి వదిలేసింది అన్నటువంటి ప్రచారము జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఆయిల్ ట్యాంకర్ బెల్లా రష్యాది అని చెప్పబడేటటువంటి దాంట్లో అమెరికా బయటపెట్టినటువంటి అంశం ఏంటంటే 1.5 టన్నుల బంగారం ఉందట, క్యాష్ ఉందట, అలాగే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉన్నాయట దాని నిండా కూడా. అవన్నీ రష్యన్ మిలిటరీ డ్రోన్స్ అన్నటువంటిది ఇప్పుడు అమెరికా చెప్తోంది. అంటే వెనిజులాకి అవన్నిటినీ రష్యా పంపించింది డ్రోన్స్ ముందే. అయితే యుద్ధం సందర్భంలో వెనిజులా అధ్యక్షుడు మిస్ అయిపోయినటువంటి సందర్భం, తీసుకుపోయిన సందర్భంలో అది వెనక్కి తెప్పించేసుకుంటుందా, లేదా దాంతోపాటు ఈ డబ్బులు బంగారం అక్కడి నుంచి వెనిజులా అధ్యక్షుడు మదురో రష్యాలో దాచడానికి పంపించాడా అన్నటువంటిది ఇప్పుడు సందేహం. యుఎస్ కోస్ట్ గార్డు అట్లాగే డైరెక్టరేట్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కలిపి సీజ్ చేశారు. అది ఈ బెల్లా 1లో ఏదైతే భారీ ఎత్తున బంగారము, వెండి, బంగారము, క్యాషు, డ్రోన్స్ ఉన్నాయి అన్నటువంటి సమాచారం మేరకే చేశాం అంటూ ఇప్పుడు అమెరికన్ విభాగాలు బయటికి చెప్తున్నటువంటి మాట. అదే సందర్భంలో అక్రమ నెట్వర్క్ని రష్యా నడుపుతోందన్నటువంటి అంశాన్ని వెనిజులాకో, ఇరాన్కో, ప్రపంచంలో బ్యాడ్ కంట్రీస్కి ఇది సప్లై చేస్తుందనడానికి ఇది సాక్ష్యం అన్నటువంటిది అమెరికా చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎస్పెషల్లీ నార్త్ అట్లాంటిక్ నియర్ ఐస్లాండ్లో కూడా ఇట్లాంటి వ్యవహారాలే నడుపుతోంది రష్యా అన్నటువంటి ప్రచారం చేసుకొస్తుంది ఇప్పుడు అమెరికా.